హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు యాదాద్రి జిల్లాలో ఉన్న రమణీశ్వరాన్ని చూపిద్దామనుకుంటున్నాను. ఇది హైదరాబాద్కి 38-40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది లోపలికి వెళ్ళడానికి దారి. రండి చూద్దాం. ఇక్కడ లోపలికి వెళ్ళే దారిలోనే దేవతల గుడి ఉంది చూడండి. ఎల్లమ్మ, మారమ్మ దేవాలయాలు ఉన్నాయి చూడండి. ఈ రమణీశ్వరాన్ని సిద్ధగురు ఆశ్రమం అని కూడా అంటారు. సిద్ధగురు అయిన రమణానందుల వారు దీన్ని నడిపిస్తున్నారు. దీన్ని రమణానంద ఆశ్రమం అని కూడా అంటారు. ఇక్కడికి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి భువనగిరి వరకు వెళ్ళి అక్కడి నుంచి భువనగిరి నుంచి నల్గొండ వెళ్ళే దారిలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శివ సాయి శక్తి పీఠం అంటారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 9 అడుగుల ఆదిపరాశక్తి కొలువైన మహాశక్తి క్షేత్రము రమణీశ్వరము. ఇక్కడ 276 సహస్రలింగాల ఋషిక్షేత్రము ఉంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 6 అడుగుల భద్రకాళీదేవి శ్రీ వీరభద్రస్వామి కొలువైన అపూర్వ క్షేత్రం రమణీశ్వరం. ఈ దేవాలయం లోపలికి వెళ్ళే దారిలో చాలా లింగాలను పెట్టారు. 12 జ్యోతిర్లింగాలు, వివిధ రకాలైన లింగాలని పెట్టారు. వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్లు ఉన్నారు చూడండి. శ్రీ బ్రహ్మచారిణి, శ్రీశైలపుత్రి, శ్రీ చంద్రఘంట అమ్మవారు, కూష్మాండాదేవి, శ్రీ దక్షిణామూర్తి, బ్రహ్మచారిణి, జ్ఞానప్రసూనంబ, అర్ధనారీశ్వరుడు, శ్రీ మానసాదేవి, నాగప్రతిమ, కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణమాత, తారాదేవి, త్రయంబకేశ్వరుడు, కదంబ భైరవుడు అనే వివిధ రకాలైన విగ్రహాలని పెట్టారు. ఈయన కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణమాత, నవదుర్గలను ప్రతిష్ఠించారు. శక్తి పీఠ రూపాలను కూడా ప్రతిష్ఠించారు. ఎంతో అద్భుతంగా ఉన్నది చూడండి. వివిధ దేవతామూర్తులను ప్రతిష్ఠించారు చూడండి. ఇక్కడ చాలా రకాలైన లింగ ప్రతిష్టలు జరిగాయి చూడండి. ఇక్కడ సహస్రలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇది 12 జ్యోతిర్లింగాలను కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 3 అడుగుల గోల్డెన్ శివలింగం ఉంది చూడండి. ఇక్కడ అభిషేకం అది చేసుకోవడానికి ఉండేది, చేసుకోవచ్చు. స్ఫటికలింగం కూడా ఉంది చూడండి. ఇక్కడ ఎన్నో రకాలైన శివలింగాలను ప్రతిష్ఠించారు. దీన్ని లింగానికి కూడా అభిషేకానికి కూడా టిక్కెట్ ఉంది. సాయిబాబాని కూడా ప్రతిష్ఠించారు. దీన్ని సాయి దర్బార్ అని కూడా అంటారు. లోపల వేరే వేరే శివలింగాలు ఉన్నాయి చూడండి.
సాయిబాబా విగ్రహం అవి పెట్టారు చూడండి. ఇక్కడ సహస్రలింగాలు ప్రతిష్ఠించారు. 5 శివలింగాల ప్రతిష్ట, 7 శివలింగాల ప్రతిష్ట, 92 శివలింగాల ప్రతిష్ట ఉన్నాయి చూడండి. శ్రీ మాతా పూర్ణానందగిరి యోగిని పేరుపై 8 అడుగుల బాణలింగము నవంబర్ 20, 2015లో ప్రతిష్ఠించారు. 6 అడుగుల పరమేశ్వరుడు, 6 అడుగుల పార్వతీదేవి ఉన్నారు చూడండి. ఇక్కడ నీళ్లు పెట్టి దానిలో పెద్ద శివలింగం పెట్టి దానిలో ఈశ్వరుడు ప్రతిమను ప్రతిష్ఠించారు. ఇక్కడ బుద్ధుడు కూడా ఉన్నాడు చూడండి. చుట్టూ 12 జ్యోతిర్లింగాలను కూడా పెట్టారు. రమణేశ్వరం 150 ఎకరాలలో నిర్మించారు. ఇది ఎంతో ఆధ్యాత్మికంగా భక్తి పారవశ్యంగా ఉంది. మీరందరూ కూడా దర్శించాలని ఆశిస్తున్నాను. ఆ స్వామివారి కృపను పొందండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.